2 అంగుళాల ఫోన్ కి 1,34,000. వామ్మో. హై ఫ్రెండ్స్, సీనా మొబైల్స్ కదిరి. ఈ మొబైల్ మోడల్ వచ్చేసరికి ఐఫోన్ 14 Pro Max అండి. ఇందుకే మ్యాటర్ ఏంటంటే కస్టమర్ అయితే డిస్ప్లే పగలగొట్టుకున్నాడు అండి. పగలగొట్టుకున్న తర్వాత మన షాప్ కి ఫోన్ చేశాడు. అన్న డిస్ప్లే ఉందా రెడీగా అంటే రెడీగా ఉంది రాన్నా అని చెప్పాను. తీసుకుని వస్తున్నాడు, మళ్ళీ జేబులో నుంచి కింద పడిపోయి బ్యాక్ డోర్ కూడా పగిలిపోయింది అనమాట. బ్యాక్ డోర్ అయితే ఇంకా చాలా ఎక్కువగా పగిలిపోయింది. సో దీనికి ఈ స్టిఫ్ అనేది మెయిన్, ఎందుకంటే సెన్సర్ స్టిఫ్ అది. డిస్ప్లే ఆల్రెడీ ఒక స్టిఫ్ ఇస్తాడు, తర్వాత ఆ సెన్సర్ స్టిఫ్ కూడా దీంట్లో మార్చుకోవాలి. చూడండి మార్చేసాము. ఇదైతే లోకల్ డిస్ప్లే అండి. చూడండి బ్యాటరీ ఇదంతా. మొబైల్ బ్యాక్ కెమెరా పైన రింగర్ సెట్, తర్వాత ఒక 2 అంగుళాలు చూడండి, అదే మదర్ బోర్డ్ అనమాట. మొత్తం అంతా బ్యాటరీ అనుకుండేది. కింద రింగర్ సెట్ అవంతా ఛార్జింగ్ సపోర్ట్ గానీ రింగర్ సెట్ గానీ అలా ఉంటది. దీనికి 1,34,000 పెట్టేంత ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి. అయినా మనకెందుకులేండి, ఎవరి ఆనందం వాళ్ళదండి. మనమైతే సక్సెస్ఫుల్ గా ఫ్రంట్ డిస్ప్లే అయితే నీట్ గా చేంజ్ చేసాము. బ్యాక్ డోర్ అయితే అవసరం లేదన్నాడు కస్టమర్. అయితే బ్యాక్ పౌచ్ వాడుకుంటాను అని చెప్పాడు. సో ఇలాంటి మొబైల్స్ ఫోన్ వచ్చేసరికి 1,30,000 అనేసి డిస్ప్లే కూడా అలాగే ఉంటుందని కంగారు పడదండి. ఎందుకంటే లోకల్ డిస్ప్లే చేంజ్ చేసుకుంటే తక్కువే పడుతుంది, అంటే చాలా తక్కువ పడుతుంది. ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ తక్కువ ప్రైస్ లో డిస్ప్లే ఫిట్ చేయించాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. సీనా మొబైల్స్.